मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి అందరికీ. బాబా కృపా కటాక్షంతో మనమంతా ద జాయస్ పాత్ అనే పుస్తకాన్ని చదువుకుంటూ ఉన్నాము. ఇందులో బాబా మణి చెప్పినటువంటి అనేక సంఘటనలు, అంటే ముఖ్యంగా ప్రస్తుతం మనం బ్లూ బస్ టూర్స్ గురించి చదువుకుంటూ ఉన్నాం. 1938వ సంవత్సరంలో బాబా తన మండలి వారితో, ముఖ్యంగా స్త్రీలందరితోనూ ఒక చిన్న బస్సులో ప్రయాణమయ్యారు. భారతదేశం అంతా కూడా చాలా మైళ్ళు ప్రయాణించారు. ఆ విషయాలన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాము. ఈ బ్లూ బస్ టూర్స్ 1938 డిసెంబర్ 8వ తేదీన ప్రారంభమయ్యాయి. 6 సార్లు ఈ విషయమై బాబా ప్రయాణించారు. కొన్నిసార్లు ఈ బస్సులోను, అలాగే కొన్నిసార్లు రైల్లో, ఇలా అనేక కార్లో కూడా బాబా తన మండలి వారితో ప్రయాణం చేశారు. నిన్నటి రోజున మనము హైదరాబాదు, జబల్పూరు, బెనారస్, తాజ్మహల్, ఆగ్రా కోట ఇవన్నీ చూశారు. మధుర, గోకులం, బృందావనం, ఈ పర్యటనంతా గురించి కూడా మనం చదువుకున్నాం. ఇక ఈ రోజు విషయంలోకి వస్తే, ఆ రోజు రాత్రి తాజ్మహల్ని చూడడానికి, అంటే వెన్నెల్లో చూడడానికి అందరూ వెళ్ళారు. ఫిబ్రవరి నెల వచ్చింది. అజ్మీర్లో ఉన్నారు వాళ్ళందరూ. అక్కడ ప్రసిద్ధమైనటువంటి దర్గా మొయినుద్దీన్ చిష్టి సమాధిని చూశారు. బాబా చెప్పారట, సూఫీ మతస్థులందరూ కూడా ఈ మొయినుద్దీన్ చిష్టిని భగవంతుడు అంటారు, ఆయన భగవంతుడే అని బాబా చెప్పడం జరిగింది. బాబా స్త్రీ మండలి వారందరికీ కూడా ఆ సమాధిపై పూలు పెట్టి నమస్కరించవలసిందిగా చెప్పారు. అందరూ అలాగే చేశారు. ఆ సమాధి చుట్టూ రైలింగ్ కూడా ఉంది. దాని చుట్టూ వీళ్ళు ప్రదక్షిణం చేశారు. ఆ అందమైన సమాధి చుట్టూ ఎంతోమంది ఫకీర్లు, అంటే సూఫీ మతస్థులై ఉంటారు, అందరూ అక్కడికి వచ్చి తాళాలు, తప్పెట్లు, డ్రమ్స్ వాయిస్తూ తిరిగారు. దాని ముందు ఒక పెద్ద ప్రవేశ ద్వారం కూడా ఉంది. అక్కడ అనేక మంది పువ్వులు అమ్ముతున్నారట, సుగంధ ద్రవ్యాలు అమ్ముతున్నారు, అగరబత్తి అమ్ముతున్నారు. అలాగే బీదలకు అన్నదానం చేయడానికి అక్కడ పెద్ద పెద్ద వంట పాత్రలు ఉన్నాయి. ఇవన్నీ మణి తన డైరీలో నోట్ చేసుకుంది. ఈ ప్రవేశ ద్వారం దగ్గర బాబాతో పాటు, అంటే మండలి వారితో పాటు పాశ్చాత్య మండలి స్త్రీలు కూడా ఉన్నారు. కానీ వాళ్లను లోపలికి రానివ్వలేదట. అక్కడ ఒక చిన్న తమాషా కూడా జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఆ సమాధి సంరక్షకుడు ఎవరైతే ఉన్నారో, బాబా ఎవరో తెలియదు కదా, ఎవరికీ తెలియదు. అతడు భగవంతుడు నిన్ను ఆశీర్వదించుగాక అని బాబాకు ఆశీర్వచనమిచ్చాడు. అతడు బాబా పేరుని అడగగా బాబా నేల మీద మెర్వాన్ అని వ్రాసి చూపించారట. ఫకీర్లు, వారి అరుపులు, తప్పెట్లు, తాళాలతో హడావిడిగా ఉంది. అక్కడ నుండి బాబా తన మండలి వారితో బయటికి వచ్చేశారు. కారులో కూర్చుని ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఒక మస్తుని చూపించారు. అతనికి ₹1 ఇచ్చారట. అతడు దాన్ని నిర్లక్ష్యంగా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అతని ముఖం చాలా నీరసంగా, వాడిపోయినట్లుగా ఉందట. కానీ అతనిలో ఒక ప్రకాశం అనేది, అతని అలసట కానీ,
వాడిపోయిన ముఖం కానీ దాన్ని కప్పిపుచ్చలేకపోయింది అని మణి నోట్ చేసుకుంది. ఈ పర్యటనలో ఇంకా చాలా సాహసవంతమైన ప్రయాణాలు చేశారు. సాంచి స్తూపాన్ని దర్శించారు. అలాగే తర్వాత ఇవన్నీ అయ్యాక తొలి పర్యటన ముగిసింది. తిరిగి మెహరాబాద్ వచ్చారు. అందరికీ అత్యంత ప్రియమైనటువంటి తమ నివాసాన్ని, అంటే మెహరాబాద్ కొండ మీద నివసించేటటువంటి వాళ్ళ యొక్క నివాసాన్ని చూసి అందరూ ఆనందించారు. చాలా రోజుల తర్వాత, అంటే కొన్ని నెలలు తర్వాత వాళ్ళు అక్కడికి రావడం జరిగింది. ముఖ్యంగా ఈ బ్లూ బస్ టూర్స్ ఎందుకు చేశారు బాబా ఇక్కడ వివరిస్తున్నారు. ఈ పర్యటనలు ముఖ్యంగా 3 ప్రయోజనాల కొరకుగా మనకి కనిపిస్తాయి. మస్తుల కార్యం, అలాగే బాబా విశ్వ ఆధ్యాత్మిక కేంద్రాల కొరకు ప్రదేశాలను వెతకడం, దానితో పాటు చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి నగరాలు చూడడము, అలాగే పవిత్రాత్మలు సాధువుల యొక్క, అంటే మహానుభావుల యొక్క సమాధుల దర్శనాలు, వీటితో పాటు ఎప్పుడూ ఉండేటటువంటి బాబా ఆంతరంగిక కార్యం, అలాగే తన మండలి వారికి ముఖ్యంగా స్త్రీలకు శిక్షణ కార్యక్రమం వాటితో పాటే జరుగుతూ ఉంటాయి. అలా వీళ్ళందరూ కూడా మొట్టమొదటి పర్యటన ముగించుకుని తిరిగి మెహరాబాద్ తమ నివాసానికి రావడం జరిగింది. ఇక్కడ మణి ఎలిజబెత్ పడిన కష్టాలు, ఎర్లీ మార్నింగ్ అంటే ఉదయమే లేవడంతో ఆమెకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. ఆ విషయాలను ఇక్కడ పొందుపరిచింది. మొట్టమొదట ఈ పర్యటనకు బయలుదేరే సమయంలో ఎలిజబెత్ ప్యాటర్సన్ ఈ బ్లూ బస్ని డ్రైవ్ చేసింది. తర్వాత బాబా, అలాగే మణి, మెహ్రా, మిగిలిన మరొకళ్ళు బాబా ఎవరిని ఆహ్వానిస్తే వాళ్ళు, అంటే ఒక్కొక్కప్పుడు కుర్షెత్ని రమ్మనేవారు, నాజాన్ రమ్మనేవారు, ఇలా ఎవరో ఒకళ్ళను తమతో వెంట పెట్టుకునేవారు బాబా. వాళ్ళతో వాళ్ళు కూర్చున్నటువంటి కారుని ఎలిజబెత్ ప్యాటర్సన్ నడుపుతూ ఉండేది. మిగిలిన స్త్రీలందరూ ఎక్కినటువంటి ఆ బ్లూ బస్ని ఎరిచి నడుపుతూ ఉండేవాడు. పాపం ఎలిజబెత్కి మాత్రం ఉదయం లేవడం చాలా కష్టం. ఒక్కొక్కసారి వీళ్ళందరూ 3 గంటలకి ప్రయాణం అయ్యేవారు తెల్లవారుజామున, ఒక్కొక్కప్పుడు 4 గంటలకి, ఒక్కొక్కప్పుడు 5 గంటలకి ప్రయాణం అవుతూ ఉండేవారు. అలా అంటే ఎప్పుడు వెళ్ళవలసి వచ్చినా దాని ముందు 1 గంట ముందు లేవాల్సి వచ్చేది. అంత కష్టపడి నిద్రలేచి ఎలిజబెత్ బాబాను స్త్రీలతో ఆ కారుని ఎలా నడిపేదో మనం ఊహించుకోవచ్చు. మండలి హాల్లో, అంటే బాబా తర్వాతి కాలంలో 80 దశకం 90 దశకాల్లో మణి ఎవరైతే మెహరాజాద్ వచ్చారు, అంటే బాబా సమాధి దర్శనం చేసుకుని మెహరాజాద్ వస్తూ వెడుతూ ఉంటాం మనం కూడా. అలా ఆ రోజుల్లో వచ్చినటువంటి యాత్రికులకు మణి వివరంగా చెప్తూ ఉండేది. పాపం ఆమె త్వరగా నిద్రలేస్తే దేని మీద దృష్టి పెట్టలేకపోయేది. నిద్రలో నడిచినట్లుగా నడిచేది. బ్లూ బస్ని నడిపేటప్పుడు ముఖ్యంగా మరి అంతమందితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు, ముఖ్యంగా ఎవరైనా వేరే వాళ్ళైతే ఏదో కునికిపాట్లు పడచ్చు, కానీ దృష్టి అంతా కేంద్రీకరించకపోతే ఆమె నడపలేదు. కానీ ఆ విషయం ఆమెను చాలా అప్సెట్ చేసింది. అయ్యో, నేను నడపలేకపోతున్నాను, ఈ బాధపడుతున్నాను, నిద్రలో నడిపినట్లుగా నడిపితే ఎలా ఉంటుందో పరిస్థితి. ముఖ్యంగా ఆ రోజుల్లో రోడ్లు బాగుండేవి కావు, చీకటి, ఎక్కడ పడితే అక్కడ దీపాలు లేవు, కరెంటు దీపాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె తెల్లవారుజామున
నిద్రలో అంటే సగం సగం నిద్రపోతూ ఉండగా బస్సుని కానీ కారుని కానీ నడపాల్సిన పరిస్థితి ఉండేది. అందువలన ఆమె చాలా బాధపడేది. ఏమిటి పరిస్థితి? నేను నా నిద్ర నుండి బయటపడలేకపోతున్నాను. బాబాతో పాటు అలాగే స్త్రీ మండలి వారిని ఒక చోట నుంచి ఒక చోటికి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నా మీద ఉంది. ఆ పని హాయిగా ఎందుకు చేయలేకపోతున్నాను అని బాధపడుతూ ఉండేది. కానీ బాబాకు ఈ విషయమై ఎప్పుడు ఫిర్యాదు చేయలేదు. ఎప్పుడు బాబా ఆమెను నువ్వు ఈరోజు కార్ డ్రైవ్ చెయ్యి అనగానే ఎస్ బాబా డియర్ అంటూ ముందుకు వచ్చేది. అలా ఒకరోజు వాళ్ళందరూ కూడా ఈ ప్రయాణంలో ఉన్నారు. ఒక డాక్ బంగ్లాలో ఉన్నారు. నిజానికి మనము ఆ డాక్ బంగ్లాల గురించి ఆ రోజుల్లో డాక్ బంగ్లాలు ఎలా ఉండేవో మనం ఊహించుకోవచ్చు, మనకి తెలియకపోయినా. అంతంత మాత్రంగా ఫర్నిచర్ ఉండేది. ఒక్కొక్కసారి 1-2 రాత్రులు అక్కడ గడిపేవాళ్ళు. బస్సులో సామాను దించడము, తిరిగి ఎక్కించడము, ఈ విషయాలన్నీ ర్యానో బాధ్యత. వీళ్ళందరూ కూడా బంగ్లాలోకి వెళ్ళగానే అక్కడున్నటువంటి దుమ్ము కొట్టుకుపోయినా అంటే వీళ్ళందరూ కూడా దుమ్ము కొట్టుకుపోయే వచ్చేవారు. అక్కడ దిగేవారు. లోపలికి వెళ్ళి అక్కడ ఏదో కొంచెం ఫర్నిచరు, ఏదో కొంచెం చిన్న చిన్న కార్పెట్లు, చిన్న చిన్న కుర్చీలు, బల్లలు ఇవన్నీ ఉండేవి. ఎవరికి ఏది దొరికితే దాని మీద నిద్రపోయేవారు. మర్నాడు బెడ్డింగ్ విప్పి దాన్ని శుభ్రం చేసుకుని అక్కడ ఉండడానికి ప్రయత్నించేవారు. బయలుదేరే రోజు వీళ్ళందరూ ఉదయమే 3 గంటలకే నిద్రలేచారు. తిరిగి అన్నీ సర్దుకుని సిద్ధమవడానికి కాస్త సమయం పట్టింది. అంత రాత్రి సమయంలో స్త్రీలందరూ కూడా లేచి ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నారు. చివరగా అందరూ అన్నీ సర్దుకుని వాళ్ళ వాళ్ళ బెడ్డింగుల మీద కూర్చుని ఉన్నారు. అంటే ప్రయాణానికి సిద్ధంగా ఉన్నారు. ర్యానో వచ్చింది. వారి వారి సామాన్లను బస్సులో ఎక్కించింది. కిట్టి టీ తయారు చేసి ఇస్తోంది. ముఖ్యంగా నిద్ర లేవడానికి అందరికీ అవసరమే ఉదయం టీ. అందరికీ ఒక్కొక్క కప్పు టీ తయారు చేసి ఇచ్చింది. అలాంటి హడావిడిలో అందరూ సరదాగా ఉత్సాహంగా ఉండే సమయంలో బాబా అక్కడికి వచ్చి ఒక్కసారి వీళ్ళందరినీ పరిశీలించడానికి వస్తారట. ఆయన గుమ్మంలోకి రాగానే వాళ్ళ అనుభవం, ముఖ్యంగా మణి రాస్తోంది కాబట్టి మణి ఆ యొక్క అనుభవం ఎలా ఉంటుంది అంటే, ఉదయమే వచ్చేటటువంటి సూర్యోదయం ఎంత అందంగా ఉంటుందో బాబా ఆ గుమ్మంలోకి వచ్చి అంత ప్రకాశమానంగా కనిపిస్తారట. అలా ఆయన వైపు చూస్తున్నంతలోనే ఆయన చేతిలోని అక్షర ఫలకం తీసుకుని ఎవరినో ఏదో అడుగుతూ, ఎవరికో ఏదో చెబుతూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ రోజు ముఖ్యంగా ఎలిజబెత్ నిద్ర కళ్ళతో తన బెడ్డింగ్ మీద కూర్చుని ఉంది. చేతిలో టీ కప్ ఉంది. కిట్టి అప్పుడే వచ్చి ఆ టీ కప్ అందించింది. మణి ఎలిజబెత్ వైపు చూసింది. పాపం ఆమె తాను ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా తెలియడం లేదు. అలాంటి పరిస్థితుల్లో ఉంది. ఆమె తన నిస్సహాయ పరిస్థితికి చాలా బాధపడుతున్నట్లుగా కూడా మణికి కనిపించింది. తాను చేయవలసిన పనిని చేయలేకపోతున్నాను అనే బాధ ఆమెలో నిండుగా ఉంది. బాబా కారుని సగం సగం నిద్రలో నడపాలి. ఆ బాధ ఆమె పడుతుండగా ఆమె చెక్కిళ్లపై కన్నీరు కారుతోంది. అవి ఆ కన్నీరు కారి ఆమె చేతిలో ఉన్న టీ కప్పులో పడుతూ ఆ టీలో కలిసిపోతోందిట ఆమె కన్నీరు. ఆ సమయంలో బాబా అక్కడికి వచ్చారు. ఆమె పరిస్థితిని చూశారు. ఆమె దగ్గరకు వెళ్ళి ఏమిటిది అని అడిగారట. వెంటనే తెలివి తెచ్చుకుని ఏం లేదు బాబా డియర్, అంతా బాగానే ఉంది అని చెప్పిందిట ఆవిడ. అయితే మరి ఇదేమిటి, ఈ కన్నీరేమిటి అన్నట్లుగా బాబా ప్రశ్నించారు. బాబా నేను ఏడవడం లేదు అందిట.
బాబా ఇంకేమీ మాట్లాడలేదు. ఆమెను ఆలింగనం చేసుకున్నారు. ఆమె తన యొక్క భా భారాన్ని, బాధ్యతను బాబా మీద పెడుతున్నట్లుగా బాబా గుండెలపై తన తలను ఆనించింది. ఆమె వైపు చూస్తూ బాబా అక్షర ఫలకంపై సూచించారట. ఎలిజబెత్, డోంట్ వర్రీ. నన్ను ప్రేమించే వారి నుండి అన్నీ నేను తీసేసుకుంటాను. సర్వము వాళ్ళ దగ్గర నుండి నేను తీసేసుకుంటాను. కాబట్టి డోంట్ వర్రీ అని బాబా సూచించారు. అది నిజంగా గంభీరమైనటువంటి పరిస్థితి. ఎప్పుడూ కూడా బాబా గంభీరమైనటువంటి పరిస్థితిని తేలిక చేస్తూ హాస్యంగా సంభాషించడం అలవాటు. కాబట్టి ఆ రోజు కూడా, ఆ సమయంలో కూడా బాబా తన హాస్య ప్రవృత్తిని వదిలిపెట్టలేదు. బాబా ఇలా అన్నారు. ఆ పరిస్థితిని తేలిక చేస్తూ ఇలా అన్నారట. మీ అందరి నుండి నేను సర్వము నేను లాగేసుకుంటాను. మీ శక్తిని, మీ యొక్క ఆసక్తతను అన్నిటినీ కూడా నా పరం చేసుకుంటాను. మరి మీకందరికీ తిరిగి ఏమిస్తాను అని, మీ అందరికీ తిరిగి బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ ఇస్తాను, తలనొప్పిస్తాను, హార్ట్ అటాక్స్ ఇస్తాను అంటూ ఇలా మనకొచ్చేటటువంటి బాధలన్నీ అంటే శారీరక బాధలన్నిటినీ బాబా పెద్ద లిస్టుగా చదివారట. ఇంకా పెద్ద లిస్ట్ ఉందేమో, మణి ఇక్కడ రాయలేదు. అలా చదువుతూ ఉంటే, ఇవన్నీ మీకు నేనిచ్చే కానుకలు అని చదువుతుంటే ఎలిజబెత్‌కి నవ్వొచ్చింది. బాబా కూడా మౌనంగా నవ్వుకున్నారు. మణి కూడా నవ్వుకుంది. ఇలా ఇవి ఎక్కడ చెప్తోంది మణి? మెహరాజాద్ వచ్చినటువంటి బాబా సమాధి దర్శనం చేసుకున్నటువంటి బాబా యాత్రికులకు ఈ విషయాలన్నీ చెప్తోంది. ఈ మండలి హాల్‌లో. ఈ చెప్పే సమయంలో అక్కడే ఇరుచి ఉన్నాడు. ఇరిచి కూడా ఈ మాటలు విని తర్వాత ఏం జరిగిందో నేను చెప్తాను అని ఈ విషయాలు ఇరిచి చెప్తున్నాడు. ఆ రోజు ఉదయం బాబా ఇరిచిని పిలిచి, తర్వాత మనం చేరుకోబోయే ఊరు ఏదైతే ఉందో ఆ ఊర్లోకి వెళ్ళి ఒక థర్మాస్ ఫ్లాస్క్ కొనుక్కొని తీసుకురా అన్నారట. ఇరిచి అలాగే బాబా అంటూ విధేయత చూపించాడు. అప్పుడు బాబా అన్నారు, ఆ ఫ్లాస్క్‌ని తీసుకొచ్చి ఏం చేస్తావు? గుర్తుంచుకో, ప్రతిరోజు ఉదయం మనం ప్రయాణం సాగించడానికి ముందు ఆ ఫ్లాస్క్ ఎలిజబెత్ కార్‌లో పెట్టాలి. ఖాళీ ఫ్లాస్క్ కాదు. కిట్టి అందరికీ టీ కానీ, కాఫీ కానీ తయారు చేస్తుంది. ఆ తయారు చేసేటటువంటి కాఫీని నింపమని కిట్టీకిచ్చెయి. ఆమె ఫ్లాస్క్ నింపి నీకిస్తుంది. దాన్ని ఎలిజబెత్ కార్‌లో ఆమెకు అందుబాటులో ఉండేలా ఆ టీ లేక కాఫీ నిండినటువంటి ఫ్లాస్క్‌ని అక్కడ పెట్టు అని, అది నీ బాధ్యత అని ఇరిచితో చెప్పారట. అలా వాళ్ళందరూ కూడా తర్వాతి ఊరు చేరుకున్నారు. ఇరిచి వెంటనే ఏమాత్రమూ ఆలస్యం చేయడు. బాబా ఆదేశాన్ని శిరసావహించడంలో ఆయన నిజానికి మన ఎవరితోనూ సాటిరాడు. వెంటనే బయటికి వెళ్ళాడు. ఫ్లాస్క్ కొని తెచ్చాడు. కిట్టీకిచ్చాడు. బాబా ఆదేశం చెప్పాడు. నువ్వు తయారు చేసే టీ దీంట్లో కూడా పోసి పెట్టాలి అని చెప్పేట. అంతలో ఎలిజబెత్ ప్యాటర్సన్ అక్కడికి వచ్చింది. బాబా కూడా అక్కడే ఉన్నారు. బాబా ఎలిజబెత్‌తో అంటున్నారు, గుర్తుంచుకో, ఇది నా ఆదేశం. రేపటి నుండి టీ లేక కాఫీ నింపినటువంటి ఫ్లాస్క్ నీ పక్కనే ఉంటుంది. నీకు తాగాలనిపించినప్పుడు ఎక్కడైనా సరే కారు నిలిపి ఒక కప్పు టీ లేక కాఫీ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసుకో. తర్వాత కారు స్టార్ట్ చెయ్యి. ఇది నా ఆదేశం, గుర్తుంచుకో అని చెప్పారు. మర్నాడు ఎలిజబెత్‌కి ఫ్లాస్క్‌తో కాఫీ ఇవ్వబడింది. ఇరిచి బస్సుని డ్రైవ్ చేస్తున్నాడు. ఎలిజబెత్ కార్‌ని డ్రైవ్ చేస్తోంది. ఒక గంట గడిచింది. ఎలిజబెత్ బాబా ఆదేశం కదా, కాఫీ తాగుదాము అని కారు నిలిపింది. బయటకు వచ్చి ఫ్లాస్క్ తీసుకుని
తాగడానికి ప్రయత్నించబోయింది. అంతలో ఆమె చేతిలో నుండి జారి ఆ ఫ్లాస్క్ కింద పడిపోయింది. మరి ఆ రోజుల్లో ఫ్లాస్కులు ఎలా ఉండేవో మనం గుర్తుకు తెచ్చుకుంటే చాలా డెలికేట్‌గా ఉండేవి. గ్లాస్‌తో తయారు చేయబడినటువంటి ఫ్లాస్కులు. ఈ రోజుల్లో లాగా స్టీల్ ఫ్లాస్కులు ఉండేవి కావు. ఆ ఫ్లాస్కుల్లో నింపి చాలా జాగ్రత్తగా వాటిని ఆహ్, జాగ్రత్త పెట్టుకునేవారు. ఏమాత్రం కింద పడినా పగిలిపోవడం ఖాయం. ఆ రోజు గూడా ఆ ఫ్లాస్క్ కింద పడి ఒక్క చుక్క కూడా ఆమె తాగలేని పరిస్థితి ఏర్పడింది. సరే మళ్ళీ బాబా ఇరిచ్‌ని ఆదేశించారు. మరో చోట ఆగాక మరో ఫ్లాస్క్ కొని తెమ్మన్నారు. మర్నాడు మళ్ళీ ఆహ్, ఫ్లాస్క్‌లో కాఫీ లేక టీ నింపి కిట్టి ఇవ్వగా ఇరిచ్చి దాన్ని కార్‌లో పెట్టాడు. ఎలిజబెత్‌కి అందుబాటులో ఉండేలా. మళ్ళీ ఆ రోజు కూడా అలాగే జరిగిందిట. ఫ్లాస్క్ తీసుకుని తాగబోతున్న సమయంలో అది కింద పడి బద్దలైంది. అలా ఒక్క సిప్ కూడా తాగలేకపోయింది. ఇరిచ్‌కి గుర్తుందిట. 3 ఫ్లాస్కులు ఆ రోజు కొన్నాను అని. అలా 3 బద్దలైపోయాయి. బావ అంటే మణి చెప్తోంది. ఆమె పట్ల శ్రద్ధ వహించిన ఆమె అదృష్టం అలా ఉంది. ఉదయం కిట్టి ఇచ్చినటువంటి ఒకే ఒక కప్పుతోనే అంటే ఒకే ఒక కప్పు టీతోనే సరిపెట్టుకుని కారు డ్రైవ్ చేయాల్సి వచ్చింది. మణి అంటుంది, ఇలా ఉంటుంది బాబా పని విధానం. బాబా ఎప్పుడూ ఎవరికీ కాదు, లేదు అనరు. ఒక్క కప్పు మాత్రమే తాగాలి అనకుండా, తప్పకుండా కాఫీ కానీ, టీ కానీ నీకేది కావాలిస్తే అది. ఎప్పుడు కావాలంటే అప్పుడు, గంట గంటకు తాగొచ్చు అని కారు ఆపి మరీ తీసుకో అని బాబా ఆదేశించారు. కొన్న ఫ్లాస్కులన్నీ కూడా కింద పడిపోయేసరికి ఎలిజబెత్ స్వయంగా బాబా దగ్గరికి వచ్చి, "వద్దు బాబా డియర్, నాకు ఫ్లాస్క్ అవసరం లేదు. నేను పూర్తిగా మెలకువగా ఉండేలా నన్ను నేను చూసుకుంటాను" అని చెప్పింది. బాబా అమాయకంగా ఏమీ తెలియనట్లుగా, "ఓహ్! అలాగా? నిజంగానే చాలా మంచిది. అలాగే చెయ్యి" అన్నారట. ఆ తర్వాత కొంతకాలానికి ఆమెను ఎలిజబెత్ ప్యాటర్సన్‌ని తిరిగి అమెరికా పంపించేశారు. అప్పుడు మాత్రం ఆమెను ఉదయమే లేవాల్సిందిగా ఆదేశం ఇవ్వలేదు. మణి నవ్వుతూ చెప్తూ ఉండేది, ఎలిజబెత్ మా నుండి వెళ్ళిపోయాక త్వరగా నిద్ర లేవడం అనే ఆదేశం బాబాకు ఇవ్వలేదు కాబట్టి ఆమె హాయిగా నిద్రపోయి ఉంటుంది అని చెప్తూ ఉండేది. తర్వాత ఎల్లోరా గుహలను సందర్శించడం గురించి మణి చెప్తోంది. మొట్టమొదటి బ్లూ బస్ యాత్ర ముగించుకుని వస్తూ బాబా అలాగే స్త్రీలందరూ ఔరంగాబాదులో ఆగిపోయారు. మణి తన డైరీలో తాము ఎల్లోరా గుహలను సందర్శించినటువంటి విషయాలను పొందుపరిచింది. ఆ రోజు ఉదయమే 7 గంటలకు ఎల్లోరా గుహల్లోకి వెళ్ళారు. అక్కడ 3 గంటలు ఉన్నారు. 16 గుహలు సందర్శించారు. తిరిగి మధ్యాహ్నం మళ్ళీ వచ్చారు. మరికొన్ని గుహలను సందర్శించారు. అక్కడ బుద్ధుడు, పురాతనమైనటువంటి దేవీ దేవతల శిల్పాలు అన్నీ ఉన్నాయి. ఎక్కడైతే బుద్ధుని గుహలోకి వెళ్ళారో బాబా అక్కడ నేను బుద్ధుడను అని ప్రకటించారు. ఈ విషయాన్ని మణి ఎప్పుడు చెప్పినా ఒక కథను చెప్తూ ఉండేది. అంటే ఈ కథ చెప్పడానికి, సన్నివేశాన్ని చెప్పడానికి ముందు కొన్ని విషయాలు చెప్తూ ఉండేది. బాబా ఎప్పుడూ తన వారిని, తన దగ్గరికి వచ్చేవారిని, ప్రేమికులను, ఇలా మండలి వారిని అనుభవాల గురించి చెప్పలేదు. అలాగే రహస్యమైనటువంటి విషయాల్ని గురించి కూడా ఎప్పుడూ చెప్పలేదు.
అసాధారణమైనటువంటి రహస్యాల్ని గురించి అలాగే గత జీవిత జ్ఞానాన్ని గురించి ఈ విషయాల్ని ప్రోత్సహించలేదు బాబా. ఇలాంటి వాటితో ఎంతకాలం ఆడుకుంటారు మీరంతా? ఇవన్నీ బొమ్మల్లాంటివి. పిల్లలైతే బొమ్మలతో ఆడుకుంటారు. వాళ్ళు కూడా ఎంతకాలం ఆడుకుంటారు? బోర్ కొట్టేసరికి వాళ్ళు వాటిని వదిలేస్తారు అని చెప్పేవారు. కానీ కానీ మణికి ఒకసారి ఒక అనుభవం కలిగింది. అది ఆ అనుభవ సారీ ఆ అనుభవాన్ని గురించి ఆమె పట్టించుకోలేదు. తర్వాత ఆమెకేమీ దాని గురించి గుర్తులేదు కూడా. దాని గురించి ఆలోచించలేదు కూడా. నిజానికి బాబా బాబాతో ఉండడమే మాకు అన్నిటికంటే మించిన అనుభవం. ఆయన ప్రేమను పొందడం, ఆయన సన్నిధిలో గడపడం ఒక్కటే చాలు. ఇప్పటికి కూడా నేను దాన్ని ఆ అనుభవాన్ని అనుభవంగా గుర్తించను అని చెప్తోంది. కానీ బాబా శరీరం విడిచిన తర్వాత మండలి హాల్‌కి అంటే మెహరాజాదు వచ్చేటటువంటి యాత్రికులలో ఒక యువకుడు ఒక ప్రశ్న వేశాడట. బాబా బుద్ధుని గురించి ఏం చెప్పారో చెప్పండి అని. అలా అడిగినప్పుడు మణికి ఆనాటి జ్ఞాపకం గుర్తుకు వచ్చింది. ఇలాంటి ప్రశ్నలు నిజానికి ఎవరైనా అడిగితే మణి తప్పించుకుంటూ ఇరుచిని అడగండి, ఆదికీరానిని అడగండి అని వాళ్ళని పంపిస్తూ ఉండేది. కానీ ఆ రోజు ఆ యువకుడు అడిగినటువంటి ప్రశ్నకు అకస్మాత్తుగా ఎల్లోరా గుహల్లో తనకు జరిగినటువంటి అనుభవాన్ని గుర్తుకు తెచ్చుకుని చెప్పసాగింది. అప్పుడు మణి అంటోంది ఆ యువకునితో, "ఒక నిమిషం ఆగండి. బాబా బుద్ధ భగవానుని గురించి ఒక విషయం చెప్పడం నేను విన్నాను. దాని గురించి నేను మీకు చెప్పగలను" అని ప్రారంభించింది. ఎందుకంటే అది నాకు బాగా గుర్తుంది. కొన్నేళ్ల కిందట బ్లూ బస్ టూర్స్ పర్యటనలో మేము బాబాతో పాటు ఎల్లోరా గుహలకు వెళ్ళాం. బుద్ధుని గుహగా పిలువబడుతున్నటువంటి 70వ గుహలో ఉన్నాం. స్త్రీలందరూ బాబా చుట్టూ చేరి నడుస్తూ ఉన్నారు బాబాతో పాటు. వీళ్లే కాకుండా ఆ రోజు చాలామంది పర్యాటకులు వచ్చారు. ఎటు చూసినా చాలామంది అక్కడ పర్యటిస్తూ ఉన్నారు. అందువలన అన్నిటినీ మేము చూడలేకపోయాం. ఆ గుహలో బుద్ధుని విగ్రహం చాలా అందంగా కనిపించింది. మేము బాబాతో పాటు ఆ విగ్రహం చుట్టూ నడిచాం. బాబా ఒక చోట ఆగారు. మేము కూడా బాబాతో పాటు ఆగి బుద్ధుని విగ్రహం వైపుగా తిరిగి నిలబడ్డాం. అప్పుడు బాబా తన అక్షర ఫలకాన్ని చేత్తో తిప్పుతూ కనిపించారు. సాధారణంగా బాబా అక్షర ఫలకాన్ని తన చంకలో పెట్టుకుని నడుస్తూ ఉంటారు. దాన్ని బయటికి తీయడంతో బాబా ఏదో సూచిస్తున్నారు అని మణి దగ్గరకు వెళ్ళింది. ఆ సందేశాన్ని చదివింది. బాబా ఆ గుహ మధ్యలో ఆగి ఉన్నప్పుడు నేను బుద్ధ భగవానుణ్ణి అని అక్షర ఫలకంపై సూచించారు. మణి దాన్ని గట్టిగా చదివింది. అలా చదివేటప్పుడు అకస్మాత్తుగా ఆమెకు ఒక అనుభవం కలిగింది. అదేమిటి అంటే ఆ గుహలో ఇంకెవ్వరూ లేరు. అక్కడ చుట్టూ అనేక మంది పర్యాటకులు ఉన్నారు. అలాగే స్త్రీ మండలి వారున్నారు. బాబా ఉన్నారు. మణి ఉంది. అందరూ ఉన్నా కూడా ఆ మాటను ఉచ్చరించేటప్పుడు నేను బుద్ధ భగవానుడను అని ఉచ్చరించేటప్పుడు అకస్మాత్తుగా ఆ గుహమంతా కూడా ఖాళీగా కనిపించింది మణికి. ఒకే స్వరం అంటే నేను బుద్ధ భగవానుణ్ణు అనే ఒకే ఒక స్వరం ప్రతిధ్వనిస్తోందిట ఆ గుహలో. ఆ గుహ అంతా కూడా నేను అదే స్వరం అంటే నేను బుద్ధ భగవానుణ్ణు అనేటటువంటి మాటలు తరంగాలుగా అక్కడ వ్యాపిస్తూ ఉంది. అంటే ఇకో వస్తున్నట్లుగా ఉంది. ఎంతో అందంగా మధురంగా వినిపిస్తోంది ఆ స్వరం. ఒక్క క్షణం ఏమీ లేకుండా శూన్యమైపోయింది. తర్వాత మళ్ళీ ఆ స్వరం నెమ్మదిగా క్రమంగా అంతరించిపోయింది.
మిగిలినటువంటి ఏదైతే చిత్రం ఉందో అదంతా కూడా మణికి కనిపించింది. అంటే మిగిలినటువంటి ప్రయాణికులు, స్త్రీ మండలి వారు, బాబా అంతమంది కూడా మణికి కనిపించారు. తర్వాత అందరూ అక్కడ నిండిపోయినటువంటి దృశ్యం కనిపించింది. బాబా ఏదో చెప్తున్నారు. అందరూ కూడా కలిసి బాబాతో పాటు త్వరగా ముందుకు వెళ్ళిపోతున్నారు. ఇది గుర్తు చేసుకునేందుకు నాకు చాలా సంవత్సరాలు పట్టింది. అది ఆ క్షణంలోనే మరిచిపోయింది మణి. తర్వాతి కాలంలో ఆమెకు గుర్తుకు వచ్చింది. ఎల్లోరా గుహలలో బాబాతో ఉన్న ఆ సందర్భంలో మార్గరెట్కి మరొక అనుభవం ఎదురైంది. అది అందరి మనసులను హత్తుకునే సంఘటన. దాన్ని గుర్తుకు చేసుకుని ఒకరోజు ఆమె చెప్పిందట. ఒకరోజు బాబాతో పాటు మేము ప్రసిద్ధి పొందినటువంటి ఎల్లోరా గుహలకు వెళ్ళాము. అక్కడ హిందూ దేవతలకు చెందిన విగ్రహాలున్న గుహలో ఉన్నాం. అక్కడ ఒక వ్యక్తి వృద్ధుడయ్యాడు. అతడు వీళ్ళందరికీ కూడా గైడ్గా వచ్చాడు. ఆ వ్యక్తి హిందూ మతస్థుడు. హిందూ మత దేవుళ్లను ఆరాధించేవాడు కాబోలు. వారిని గురించి ఆ వృద్ధుడైనటువంటి ఆ వ్యక్తి వీళ్ళందరికీ చెప్తూ ఉన్నాడు. హిందూ దేవాలయాల గురించి, హిందూ దేవతల గురించి అతడు వివరిస్తూ ఉన్నాడు. అలా వివరిస్తూ ఉండగా అతని కళ్ళ వెంట ధారగా కన్నీరు స్రవించసాగింది. అది అందరూ గమనించారు. ఆ గుహను చుట్టి వచ్చారు బాబాతో పాటు మండలివారు, స్త్రీ మండలి వారందరూ కూడా. బాబా మణిని పిలిచి ఆ వ్యక్తికి తాను అవతార పురుషుణ్ణి అని చెప్పమన్నారు. ఎంత అద్భుతమైన విషయమో చూడండి. సాధారణంగా తానెవరో తాను తెలియకుండానే, తన పేరు కూడా సూచించకుండానే ముందుకు వెళదాము అని బాబా చెప్తూ ఉంటారు. కానీ ఎవరైతే సంసిద్ధంగా ఉన్నారో ఆ వ్యక్తికి తాను అవతార పురుషుణ్ణి అనేటటువంటి మాటను చెవిలో చెప్పి ఆయన అక్కడ దర్శనమిచ్చేవారు. ఇలాంటి సంఘటనలు అక్కడక్కడ జరుగుతూ ఉండేవి. మనకు లార్డ్ మెహర్లో అనేక విషయాలు జరిగినా ఇక్కడ ఇది ప్రత్యేకంగా మనకి కనిపిస్తోంది. అలా ఆ వ్యక్తి అంటే భగవంతుణ్ణి ఆరాధించేటటువంటి ఒక సాధు పురుషుడు ఆయన. అలాంటి వ్యక్తి వాళ్ళకి గైడ్గా దొరకడము, ఆ రోజు అక్కడ హిందూ దేవతల గురించి అతడు వాళ్ళందరికీ వివరిస్తూ కన్నీరు స్రవిస్తూ ఉండగా వీళ్ళందరూ చూడడము, బాబా దాన్ని గమనించడము. బాబా గమనించక్కర్లేదు. బాబాకి ఎవరు ఎలాంటి స్థాయిలో ఉన్నారో వివరించకుండానే బాబాకు తెలిసిపోతుంది. ఎందుకు? ఆయన సర్వజ్ఞుడు కాబట్టి. ఎవరు ఏ స్థాయిలో ఉన్నారో గుర్తించగలడు ఆయన. కాబట్టి అతనికి తాను అవతార పురుషుణ్ణి చెప్పు అన్నారు మణికి. మణి వెళ్ళి అతనికి చెప్పింది. అతడు వెంటనే బాబాని చూసి గుర్తించాట. వెంటనే మోకాళ్లపై కూర్చుని వెక్కి వెక్కి ఏడవసాగాడు. నిజానికి తన కలలను తాను నమ్మినటువంటి ఆ భగవంతుడే ఆ కలలను సాకారం చేశాడా అన్నట్లుగా అతడు వెక్కి వెక్కి రోధించసాగాడు. అలా ఎవరైనా సంసిద్ధులైనటువంటి వ్యక్తులకు బాబా అకస్మాత్తుగా తన ప్రేమను విడుదల చేసి దివ్యానుభూతిని కలిగిస్తారు అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణగా మణి చెప్పింది. తర్వాత బాబా ఏజెంట్, బాబా యొక్క ఏజెంట్లు అక్కడక్కడ ఉంటారు. బాబా వారిని తన మండలి వారికి తనతో పాటు ఉండే వాళ్ళందరికీ సూచించి చెప్తూ ఉండేవారు. మణి మండలి హాల్లో ప్రేమికులకు మరొక బ్లూ బస్ టూర్ సంఘటనను చక్కగా వివరించి చెప్తూ ఉన్న సమయంలో జైపూర్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి బాబా ఏజెంట్ గురించి ఇక్కడ వివరిస్తోంది. అది 1939 సంవత్సరం ఫిబ్రవరి నెల 8వ తేదీ ఉదయం 9:30కు వీళ్ళందరూ కూడా జైపూర్ చేరుకున్నారు. ఇండియాలో
చక్కని ప్రసిద్ధి పొందినటువంటి నగరాలలో జైపూర్ ఒకటి. జైపూర్ కోట ఒక కొండ మీద ఉంది. అక్కడ సైనికులు ఎరుపు నీలం రంగు దుస్తులు ధరించి బ్యాండ్ వాయిస్తూ మార్చింగ్ చేస్తున్నారు. ఆ కొండపై చాలా దూరంగా ఒక దిగంబరంగా ఉన్న వ్యక్తి నడుస్తూ ఉన్నాడు. అతని వైపు బాబా చూపించి, అతడు నా ఏజెంట్, ఈ జైపూర్కి ఆధ్యాత్మిక ప్రతినిధి అని చెప్పారు. ఆ రోజు గుర్తుకు తెచ్చుకుని మండలి హాల్లో మణి ప్రేమికులకు వివరిస్తోంది. నేను ముందే చెప్పాను కదా, బ్లూ బస్సులో మేమంతా కిక్కిరిసిపోయి కూర్చుని ఉంటాం. ఏమాత్రమూ చోటు ఉండేది కాదు. బాబా రోడ్డు మీద ఒకానొక ప్రదేశంలో కారుని నిలుపు చేసేవారు. మా కారు ఎలిజబెత్ డ్రైవ్ చేస్తోంది. మా కారు ముందు బస్సు నడుస్తోంది. కారు ఆగగానే బస్సు కూడా ఆగుతుంది. అందరము దిగేవాళ్ళం. దిగడం మాత్రం చాలా సులభం. అందరూ దిగాక బాబా దూరంగా ఉన్నటువంటి ఒక దృశ్యాన్ని చూపించేవారు. అలా అప్పుడప్పుడు జరుగుతోంది. ఇక్కడ ఈ జైపూర్ లో ఆగినప్పుడు బాబా ఒక అద్భుత దృశ్యాన్ని చూపించారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో అని బాబా చూపించేవారట. అందరూ ఎస్ బాబా అంటూ ఆ దృశ్యాన్ని చూసేవారు. సాధారణంగా బాబా ఏదైనా ఒక దృశ్యాన్ని చూపించి, సరే అయిపోయింది, బస్ ఎక్కండి అనేవారు. వెంటనే అందరూ బస్ ఎక్కేవారు. ఆ బస్ ఎక్కి వారి వారి స్థానంలో కిక్కిరిసిపోయి కూర్చుని ఉండేవారు. అలా మళ్ళీ ప్రయాణం సాగుతోంది. ఇలా జైపూర్ వచ్చిన సంఘటనను ఇక్కడ వివరిస్తోంది మణి. ఒకరోజు మేమంతా జైపూర్ సమీపానికి వచ్చాము. బాబా కారు నిలపమన్నారు. బస్సు కూడా ఆగింది. మేం కారు నుండి బయటకు వచ్చాం. బస్సు నుండి కూడా స్త్రీలందరూ బయటపడ్డారు. బాబా ఒక చక్కనైనటువంటి లోయ, ఒక చిన్న కొండ ఎదురుగా నిలబడి ఉన్నారు. అత్యంత సుందరమైన ప్రదేశం. బాబా నిలబడి అందరి వైపు చూశారు. అందరూ ఆయన దగ్గరగా వచ్చారు. బాబా చూడండి చూడండి అక్కడ అంటూ చూపించారు. అందరూ నిలబడి అటువైపు చూశాం. ఆ కొండపైన ఒక చిన్న అందమైన భవంతి కనిపించింది. కొండ కింద పరివారం బ్యాండ్ వాయిస్తూ ఆ కొండ మీద ఉన్నటువంటి ఆ భవంతిలో ఉన్నటువంటి మహారాజుని ఆహ్వానించడానికి వెడుతూ ఉన్నారు. నిజానికి అది ఎంతో గొప్పదైనటువంటి ఇంగ్లీష్ బ్యాండ్ వాయిస్తూ ఉన్నారు. వారంతా ఎరుపు, నీలం రంగు, అలాగే బంగారు రంగుల్లో దుస్తులు ధరించి ఉన్నారు. అందంగా ఉంది ఆ దృశ్యమంతా. ఆ కొండ మీదకు వాళ్ళు మార్చి చేస్తూ నడుస్తూ ఉన్నారు బ్యాండ్ వాయిస్తూ. అద్భుతమైనటువంటి దృశ్యం. బాబా అన్నారు, చూసారా బాగుంది కదా అన్నారు. అందరూ కూడా ఎస్ బాబా చాలా బాగుంది అని, ఇంకా అందరి దృష్టి ఆ బ్యాండ్ వాయించే అందంగా దుస్తులు వేసుకున్నటువంటి వాళ్ళ మీదే ఉంది. అలాగే పైన ఉన్నటువంటి ఆ రాజభవనం మీద కూడా వాళ్ళ దృష్టి ఉంది. బాబా పక్కనే ఉన్నటువంటి ఎలిజబెత్ ప్యాటర్సన్తో తన అక్షర ఫలకం మీద చూపించారు. మీరంతా ఆ భవంతిలో ఉన్నటువంటి రాజే ఈ జైపూర్కి ఇన్ఛార్జి అనుకుంటున్నారు కదూ, ఆయన కాదు, కొండ ప్రక్కగా చూడండి అన్నారు. అటువైపు అందరూ చూశారు. కానీ అక్కడెవరూ వీళ్ళకి కనిపించలేదు. ఎవరు బాబా కోసం, అంటే బాబా సూచించిన వ్యక్తి ఎవరు అని అటువైపు ఇంకా చూస్తూ ఉన్నారు. బాబా చూపించిన వైపు అందరూ దృష్టి సారించి నిలిపారు. అంతలో ఒక ఆకారం బూడిద రంగులో, అంటే మట్టితో కలిసిపోయి ఉన్నటువంటి, అంటే శరీరం రంగు కూడా అలాగే ఉంది. అలాంటి వ్యక్తి వస్తూ కనిపించాడు. సన్నంగా, చిన్నగా, అతని కటి భాగం మాత్రమే కప్పుకుని ఉన్నటువంటి వ్యక్తి
కొండ మీద నుండి నెమ్మదిగా నడిచి వస్తూ కనిపిస్తున్నాడు. మౌనంగా ఎటువైపు చూడకుండా అతడు భూభాగం కదిలి వస్తున్నట్లుగా కనిపించింది. బాబా అతన్ని సూచిస్తూ అతడే జైపూర్కి ఇన్ఛార్జి, నా ఏజెంట్ అని చెప్పారు. చూశారా, అలాగే ఉంటుంది. రంగురంగుల తలపాగాలతో దుస్తుల్ని ధరించినటువంటి వాళ్ళే మనల్ని ఆకర్షిస్తారు. నిజమైన పని మౌనంగా దాని పక్కన ఎక్కడో కనపడకుండా జరిగిపోతూ ఉంటుంది అని చెప్తోంది మణి. ఇక్కడకు ఈరోజు ఆపుతామండి. అవతార్ మెహర్ బాబాకి జై.